నమస్తే అండి. వెల్కమ్ టు లక్ష్మీస్ వ్లాగ్స్ అండ్ టిప్స్. వాడకుండా పక్కన పెట్టేసే పాత బట్టలతో అందమైన డోర్‌మెట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది చేసుకోవడం చాలా సులువు. చూడటానికి అందంగా చాలా బావుంటుంది. నేను ఈ డోర్‌మెట్‌కి ఒక పాత డ్రెస్ తీసుకున్నాను. ఇది కొద్దిగా చిరిగిపోయింది డ్రెస్సు. ఇలాంటివి మీరు ఏవైనా సరే తీసుకోవచ్చు. రకరకాల క్లాతులు చాలా ఉంటాయి కదా! ఏవైనా సరే తీసుకోవచ్చు. తీసుకొని కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. వెడల్పు 7 సెంటీమీటర్లు, పొడవు 50 సెంటీమీటర్లు తీసుకున్నాను. మీరు పొడవు కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. 50, 60, 70, 80, 90 మన ఇష్టం. ఏ సైజు కావాలన్నా సరే ఇలాగ ముక్కలు కట్ చేసుకొని ఆ సైజులో డోర్ మ్యాట్ తయారు చేసుకోవచ్చు. ఇలా 5 ముక్కలు కట్ చేసుకోవాలి. ఒకే రంగులో ఉన్నవి 2 ముక్కలు, మధ్యలో వేసుకోవటానికి ఒక ముక్క కొంచెం డిఫరెంట్గా ఉంటుంది డిజైను. అందుకని మధ్యలో ఒక ముక్క వేసుకుంటే వేరే కలర్ది బాగుంటుంది. ఈ 5 ముక్కలు సమానంగా కట్ చేసుకొని ఇలా ఈ ముక్కలన్నీ జాయింట్ చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా మొత్తం ఫస్ట్ ఎలాగైతే పెట్టుకున్నామో మనం ముక్కలు అలా వచ్చేలా ఇవన్నీ కూడా కలిపి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మళ్ళీ దీని మీద 7 సెంటీమీటర్లు మార్క్ చేసుకొని ఈ మార్క్ మీద కట్ చేసుకోవాలి. వరుసగా ఎన్ని ముక్కలైతే వస్తాయో అన్ని ముక్కలు ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఫస్ట్ పెట్టింది 7 సెంటీమీటర్లు కదా, అందుకే ఇక్కడ కూడా 7 సెంటీమీటర్లు పెట్టుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. మీరు 5 కూడా పెట్టుకోవచ్చు, 5 సెంటీమీటర్లు కూడా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. కొంచెము చిన్న ముక్కలు వస్తాయన్నమాట, ఎక్కువ జాయింట్లు చేసుకోవాలి. 7 పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. డిజైన్ కూడా నీట్గా వస్తుందన్నమాట. మనకి ముక్కలన్నీ కూడా స్క్వేర్గా రావాలి, ఎక్కువ తక్కువ లేకుండా అన్నీ కూడా స్క్వేర్గా రావాలి. ఇలా మీరు పెద్ద పెద్ద డోర్ మ్యాట్లు కూడా కుట్టుకోవచ్చు. క్లాత్ కొంచెం ఎక్కువ కట్ చేసుకొని పొడవు, ఎంత పొడవు కావాలన్నా సరే డోర్ మ్యాట్లు ఇలాగే కుట్టుకోవచ్చు. ఇవి చాలా అందంగా చాలా బాగుంటాయి. కుట్టుకున్న తర్వాత మీరు గుమ్మం దగ్గర వేసుకున్న, బెడ్ దగ్గర వేసుకున్న ఇలా 7 సెంటీమీటర్లు పెట్టుకొని ఈ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా మళ్ళీ ఒకదాని పక్కన ఒకటి జాయింట్ చేసుకోవాలి. ఇట్లా అన్నీ కట్ చేసుకొని కుట్టుకునేటప్పుడు ఇలా కుట్టుకోవాలి. ఫస్ట్ ఒక పీస్ ఉంది కదా, అది వదిలిపెట్టేసి అక్కడి నుంచి ఇలా కుట్టుకోవాలి. ఇలాగే అన్నీ కూడా వరుసగా కుట్టుకోవాలన్నమాట. పైన కొద్దిగా ఒక స్క్వేర్ పీస్ ఉంది కదా, అది వదిలిపెట్టేసి కింద ఒకటి వదిలేయాలి, పైన ఒకటి వదిలేయాలి. అలా వదిలేసి అవన్నీ కూడా ఇలా వరుసగా కుట్టుకుంటూ రావాలి. నేను ఇక్కడ చూపిస్తాను ఎలా వస్తుందనేది. ఇలా కుట్టుకోవాలి. అన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి ఇలాగే కుట్టుకోవాలి. కుట్టుకుంటే మనకి మధ్య డిజైను బాగుంటుంది. మనం కట్ చేసినప్పుడు అంతా కూడా స్ట్రైట్గా ఉంది కదా, కట్ చేసుకుని ఇలా కుట్టుకుంటే డిజైన్ కొంచెము డైమండ్ షేప్ లాగా అలా వస్తుందన్నమాట. ఇట్లా నేను చూపిస్తాను ఎలా కుట్టుకోవాలి అనేది. ఒకటి చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఒక స్క్వేర్ పీస్ వదిలిపెట్టేసి దాని తర్వాత నుంచి ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. కుట్టుకునేటప్పుడు జాయింట్ ఉంటుంది కదా, ఒక జాయింట్ ఆ వైపు, ఒక జాయింట్ ఈ వైపు వచ్చేలాగా పెట్టుకొని కుట్టుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. మనకి తిత్తులు లేకుండా నీట్గా వస్తుంది. ఇలా అన్ని ముక్కలు కుట్టుకోవాలి. పావు గంటలో కుట్టుకోవచ్చు. ఇదంతా త్వరగానే అయిపోతుంది. ఇవన్నీ కూడా ఇట్లనే జాయింట్ చేసుకోవాలి వరుసగా. రివర్స్ చేసుకుంటే ఇలా ఉంటుంది ఫస్ట్ పీస్ ఇది. ఇలాగే మొత్తం ముక్కలు మనకి షేప్ బాగా వస్తుందన్నమాట. ఇట్లా దీని పక్కన మళ్ళీ వేరే పీసు సేమ్ ఫస్ట్ నుంచి ఎలాగైతే కుట్టుకున్నామో అలాగే కుట్టుకోవాలి. ఇలా అన్ని ముక్కలు వరుసగా మనకి కావాల్సిన సైజు ఎంతవరకు కావాలో అన్ని ముక్కలు కట్ చేసుకుని ఇలాగే కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇటువైపు కానీ ఇక్కడ కొంచెం క్లాత్ క్రాస్గా ఎక్కువగా ఉంది కదా, ఇది కట్ చేసుకోవాలి. మీరు ఇటువైపు కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇటువైపు ఈ కార్నర్ నుంచి కూడా కట్ చేసుకోవచ్చు. ఇటైనా సరే కట్ చేసుకొని దీన్ని మనకి ఇటువైపు క్రాస్ ఉంది కదా, ఈ క్రాస్ దగ్గర ఈ ముక్క పెట్టుకొని కుట్టుకోవాలి. ఇది కూడా అంతే సేమ్. ఒకటి పైన పీసు వదిలిపెట్టేసి దాని కింద నుంచి ఇలాగే కుట్టుకోవాలి. కింద ఒక పీసు, పైన ఒక పీసు ఇలా వదిలిపెట్టేసి కుట్టుకుంటే మనకి స్ట్రైట్గా డిజైన్ నీట్గా మనకు కావాల్సిన పొడవు వస్తుందన్నమాట. ఇలా జాయిన్ చేసుకుని ఇటువైపు కొంచెం ఎక్కువ ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కలన్నీ కూడా కట్ చేసుకోవాలి. కొంచెము క్రాస్గా ఈ షేప్లో ఉన్నాయి కదా ముక్కలు, ఇవన్నీ కూడా మనం కుట్టు వేసుకోవడానికి కొద్దిగా క్లాత్ ఉంచుకొని, మరి లోపలికి కట్ చేసుకోకుండా కొద్దిగా క్లాత్ ఉంచుకొని ఎక్స్ట్రాగా ఉన్న ముక్కలన్నీ కట్ చేసుకోవాలి. ఇటువైపు అటువైపు 2 వైపులా ఈ ముక్కలు కట్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్. కొంచెము ఈ చిన్న ట్రిక్ తోటి కుట్టుకుంటే డిజైన్ నీట్గా చాలా బాగుంటుంది. తర్వాత అడుగున వేసుకోవడానికి జీన్స్ ప్యాంట్లు ఉంటాయి కదా, ఆ జీన్స్ ప్యాంట్లు కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి అవి 2 కాళ్ళు కట్ చేసుకొని ఇలా మనకి
కావలసిన పొడవులో ముక్కలు కట్ చేసుకోవాలి. జీన్స్ ప్యాంట్లు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే మందంగా ఉండేలా క్లాత్లు ఏవైనా సరే వేసుకోవచ్చు. నా దగ్గర జీన్స్ ప్యాంట్ పాతది ఉంటే నేను మందంగా ఉంటుందని ఇది వేశాను. కరెక్ట్గా మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని కుట్టుకున్న ఈ డిజైన్ని ఇలా పెట్టేసి ఇది కూడా జారిపోకుండా ప్యాంట్కి జాయింట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా ఆల్రెడీ మనకి ఇక్కడ కుట్లు ఉన్నాయి కదా, ఈ కుట్టు మీద కుట్టు వేసేసుకుంటే ప్యాంట్కి అంటుకుంటుంది, జారిపోకుండా ఉంటుంది. ఇలా 3-4 చోట్ల వేసుకుంటే చాలు. కుట్లు వేసుకునేటప్పుడు జరిగిపోతుంది అనుకుంటే ఫస్ట్ పిన్నీసులు పెట్టుకుని కుట్టుకునేటప్పుడు పిన్నీసులు తీసుకొని కుట్టుకుంటే స్ట్రైట్గా సమానంగా డిజైన్ నీట్గా వస్తుంది. ఇలా అక్కడక్కడ మధ్యలో 2 చోట్ల అటువైపు ఇటువైపు వేసుకుంటే ప్యాంటుకి టైట్గా అంటుకొని ఉంటుంది, క్లాత్ లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత సైడ్స్ క్లాత్ వేసుకోవటానికి వేరే క్లాత్ తీసుకోవాలి. 7 సెంటీమీటర్ల క్లాత్ తీసుకోవాలి. మనకి కావాల్సిన పొడవు తీసుకొని ఇలా 7 సెంటీమీటర్లు పెట్టేసుకొని ఇట్లా ఇది జాయింట్ చేసుకోవాలి. పైనుంచి ఇటువైపు జాయింట్ చేసుకోవాలి. అలాగే అటువైపు కూడా సేమ్ అదే కొలత క్లాత్ తీసుకొని జాయింట్ చేసుకోవాలి. ఈ 2 జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే క్లాత్ సైడ్స్ 4 వైపులా వేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ తీసుకున్న డ్రెస్లో నుంచే క్లాత్లు కట్ చేసుకున్నాను. ఇటువైపు కూడా మీరు కావాలంటే 7 పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు. మీరు తీసుకున్న డోర్ మ్యాట్ కింద సైజును బట్టి తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఇది 5 సెంటీమీటర్లు తీసుకున్నాను. ఇట్లా 4 వైపులా కూడా మొత్తము ఈ 4 ముక్కలు జాయింట్ చేసుకోవాలి. ఈ 4 ముక్కలు జాయింట్ చేసుకున్న తర్వాత చుట్టూ బోర్డర్ వేసుకుంటే బాగుంటుంది. బోర్డరు మన ఇష్టము, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు. నేను మధ్యలో వేసాను కదా లైట్ కలరు, అది వేసుకుంటే బాగుంటుందని ఈ కలర్ వేశాను. ఇలా రౌండ్గా డోర్ మ్యాట్ మొత్తం కూడా రౌండ్గా కుట్టుకోవాలి. 2 ఇంచులు క్లాత్ కట్ చేసుకొని ఇలా మడత పెట్టేసి కుట్టి వేసేసుకొని గోట్లాగా కుట్టుకుంటే నీట్గా చాలా బాగుంటుందన్నమాట. ఇలా సింపుల్గా కుట్టుకోవచ్చు. తక్కువ టైంలోనే అరగంటలోపే మీరు డోర్ మ్యాట్ కుట్టుకోవచ్చు. ఎలాగో ఇంట్లో పాత బట్టలు ఉంటూనే ఉంటాయి. ఊరికే పక్కన పెట్టకుండా మనకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకొని ఇలా కట్ చేసుకునే ముక్కలు డోర్ మ్యాట్ కుట్టుకుంటే చాలు. చాలా అందంగా చాలా బాగుంటుంది. డిజైన్ చాలా బాగుంది కదా, నీట్గా చూడటానికి డోర్ మ్యాట్ కొన్న డోర్ మ్యాట్ లాగే ఉంటుంది. కొనుక్కునే పని లేకుండా మనమే తయారు చేసుకుంటే ఆ డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకొని గుమ్మం దగ్గర వేసుకోవచ్చు, మెయిన్ డోర్ దగ్గర వేసుకున్నా చాలా బాగుంటుంది, బెడ్ దగ్గర వేసుకున్నా చాలా బాగుంటుంది. మన ఇష్టం, ఎక్కడ కావాలంటే అక్కడ ఈ డోర్ మ్యాట్లు వేసుకోవచ్చు. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మీ ప్రసన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.